భారత ప్రభుత్వం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలియంపై ఫుల్ ట్యాక్స్ వైవర్ ప్రకటించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఎందువల్ల అంటే ఎథనాల్ పెట్రోలియం అనేటువంటిది ఈ మధ్యనే మనం అందరూ కూడా దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రాచుర్యంలో కూడా వస్తుంది. ఈ మధ్య మనం చూసినట్టయితే మారుతి సుజుకి కూడా ఒక న్యూ వేరియంట్ ఆఫ్ వ్యాగనార్ను కూడా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలియంకు అనుగుణంగా ఉండేటట్టు రూపకల్పన చేసి విడుదల కూడా చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ బయోఫ్యూయల్ ఈజ్ గోయింగ్ టు బీ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మరి ఈ బయోఫ్యూయల్స్ ఎలా మన యొక్క గ్రోత్కు అలాగే మిగతా అంశాలపై ఎకనామిక్ ఫ్యాక్టర్స్ను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూయల్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చాలా అతి ముఖ్యమైనటువంటి డ్రైవర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్ లీడ్స్ అస్ టు ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మరి ఇటువంటి ఫ్యూయల్ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికి కూడా క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి, లార్జ్లీ మనం అంతా కూడా ఇంపోర్ట్ పైన ఆధారపడి ఉన్నాం. మనకు మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అలాగే రష్యా నుంచి, అలాగే మనం చూస్తున్నాం సమ్టైమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్. ఇలా మనం మిగతా దేశాలపై దాదాపు 90 to 95% మన యొక్క యూసేజ్ ఏదైతే యూటిలిటీ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ఫ్యూయల్ను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో బయోఫ్యూయల్స్ గురించి చర్చ ఎందుకు వచ్చింది అంటే రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, మనందరికీ తెలుసు ఎన్వైరన్మెంట్ విషయంలో భారత్ యొక్క కన్సర్న్ యుఎన్ కూడా గుర్తించింది. కార్బన్ యూసేజ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడంలో భారత్ కూడా కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో కాప్ కాన్ఫరెన్సెస్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో భారత్ కూడా ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్సెస్లో ఉన్నటువంటి ప్రధాన భూమిక ఏమిటి అంటే కార్బన్ కంటెంట్ తగ్గించడం. మరి అటువంటి కార్బన్ కంటెంట్ తగ్గించే విషయంలో భారత్ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం వల్ల మనం ఆ కార్బన్ సింక్స్గా ఉన్నటువంటి ఓషన్స్ కూడా చాలా ప్రభావితమవుతూ ఇబ్బందికి గురవుతున్నటువంటి సందర్భంలో కార్బన్ ఫ్యూయల్ అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఎందువల్ల అంటే అది ఫాజిల్ ఫ్యూయల్ బర్న్ చేసినప్పుడు కార్బన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అది వెన్ ఇట్ గోస్ టు ది హైయర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా హీట్ ఎక్కిపోవడం, గ్రీన్ హౌస్ వార్మింగ్ అని అంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. మరి ఇటువంటి నేపథ్యంలో పోలార్ ఐస్ క్యాప్స్ అన్నీ కూడా కరగటం, దానివల్ల భూమట్టం, సముద్రం యొక్క మట్టం పెరగటం, దానివల్ల కోస్టల్ సిటీస్ అంతా కూడా ఇనండేట్ కావటం, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ కార్బన్ ఎమిషన్ వల్ల. అందువల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నట్టయితే ఈ కార్బన్ కంటెంట్ని తగ్గించాలి అనేటువంటి ఒక పెను సవాల్ని ప్రపంచం ముందుకు తీసుకుని వెళ్తున్న నేపథ్యంలో బయోఫ్యూయల్స్పై అందరి యొక్క దృష్టి ఉంది.